నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్. ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్, ప్రధానంగా ఈ మధ్యకాలంలో హిందుత్వం చాలా అంశాలు ఈ రకంగా మతాల పరంగా కానీ కొన్ని అంశాలు కానీ ఆ తిరుపతి లడ్డు దగ్గర నుంచి కూడా టీటీడీలో ఏదో జరుగుతుంది, తిరుపతిలో ఏదో జరుగుతుందని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచార నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా టీటీడీ గోశాలలో 100 గోవులు మృతి చెందాయి. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి రాజకీయ పరంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. దీనిపై వైసీపీ నేత బోమన కరుణాకర్ కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇలాంటి వదంతులు నమ్మొద్దంటున్న టీటీడీ అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఈ ఆవుల విషయమే కాదు, మీకు మొదటి నుంచి కూడా తిరుమలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు గనక హిందూ మనోభావాలను రెచ్చగొడితే మనకు ఉపయోగపడుతుందని టీడీపీ అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి సమయంలో ఇది జరిగింది అది జరిగింది అని ఆరోపణలు చేశాయి. ఆఖరికి లడ్డులో కల్తీ పెద్ద ఇష్యూగా వచ్చింది. ఇప్పటివరకు ఏమీ తేలలేదు. సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా స్పందించింది సార్. సో దానికి కౌంటర్గా మా హయాంలోనే కాదు, సో సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి హిందూ ధర్మం గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాల ఆధారంగా చేసుకుని అటాక్ చేసే టీడీపీ వారే హైందవ ధర్మానికి అన్యాయం చేస్తున్నారని వైసీపీ, ఒక రకంగా టీడీపీ వైసీపీలు తిరుమల ఆధారంగా రాజకీయం చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి టైంలో కూడా చూశాం ఇది. సో దీని ఇటీవల తొక్కిసలాట వ్యవహారం చూసాము, పాపనాశనంలో బోటింగ్ అయిందని చెప్పి విమర్శలు. సో ఇది నిరంతరం తిరుమలను రాజకీయ పార్టీలు ఒక ఆయుధంగా వాడుకుంటాయి. ఇది దురదృష్టకరం. ఆ దేవదేవుని సన్నిధిలో ఉండాల్సిన భక్తి ఇవన్నీ పోయి దాని చుట్టూ పాలిటిక్స్ నడుపుతూ ఉంటారు పార్టీలు. వాళ్ళ రాజకీయాలకి కాదేది అనర్హం. ఆఖరికి శ్రీనివాసుడు కూడా రాజకీయమయం అనే స్థాయికి రాజకీయాలు వెళ్ళాయి. సో అందువల్ల ఇది ఆ లార్జర్ కాంటెక్స్ట్ దీనికి. ఇక మీరు అడిగిన ఇమీడియట్ కాంటెక్స్ట్ 100 ఆవులు చనిపోయాయి అన్నది ఆరోపణ కాదని, ఆరోపణ వైసీపీ కాదు, టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైసీపీ నేత ఆరోపణ కాదు. అలాంటిది ఏమీ జరగలేదు అనేది టీటీడీ క్లారిఫై చేసింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా దాన్ని ఎండార్స్ చేశారు. ఇప్పుడు ఏది నిజమని మీరు అడిగితే నేను అక్కడ లేను, నాకు ఇలా తెలుస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది సార్. అందువల్ల నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని నిజంగానే మనం దీనిపైన నిర్ధారణకు రావడం న్యాయం కాదు, ధర్మం కూడా కాదు. దానికి పరిష్కారం ఏంటి అంటే 2 పరిష్కారాలు. ఒకటి, ఆ చనిపోయిన ఆవుల్ని అక్కడే పాతిపెట్టారు అని అంటున్నారు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాంగణం గోశాల. ఎందుకంటే టీటీడీ దగ్గర గోవులే కాదు, ఈవెన్ నెమళ్ళు, జిరాఫీ కూడా ఒకటి ఉంది. సో ఇలా టీటీడీ సంరక్షణలో ఉండేవి మీకు అలాగే అడవులు, ఇలా చాలా ప్రకృతి సంపద కూడా టీటీడీ సంరక్షణలో ఉంటుంది. సో ఇప్పుడు వార్తలు ఏమొస్తున్నాయంటే అక్కడే పాతి పెట్టారు అని అంటున్నారు. సో అందువల్ల అక్కడే పాతి పెడితే ఆవులు చనిపోయాలేవా అనేది తేల్చుకోవడం పెద్ద అసాధ్యమే కాదు. ఇదొక మార్గం. రెండవ మార్గం ఏంటి అంటే, ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఇస్తారు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఇస్తారు. సో ఆవు ఎప్పుడు వచ్చింది గోశాలకు, అది ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ అండ్ నోటెడ్. సో అందువల్ల మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవులకు కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఆ గోశాల నుంచే దేవునికి అవసరమైన లేదా తిరుమలలో అవసరమైన పాల ఉత్పత్తుల్ని అందజేస్తుంటారు. ఓకే. అందువల్ల ప్రతి గోవుకు ఒక నెంబర్ ఉంటుంది. 3 గోశాలలు ఉన్నాయి. తిరుమలలో ఒకటి ఉంది, తిరుపతిలో ఒకటి ఉంది, పలమనేరులో కూడా ఉండవు. ఇప్పుడు ఆరోపణ నాకు తెలిసినంత వరకు తిరుపతి గోశాల నుంచి, గోశాల విషయంలో ఆరోపణ ఈ 100 గోవులు చనిపోయాయని. సో అందువల్ల వీటికి నెంబర్ ఉంటుంది కనుక కాంక్రీట్గా ఆ ఏ నెంబర్ల ఆవులు ఏ గోశాలలు ఉన్నాయి, ఏవి మిస్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి అనే వివరాలని ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం బయటపెట్టాలి, టీటీడీ బయటపెట్టాలి. ఎందుకు బయటపెట్టాలి అంటే, ప్రజలకు దేవదేవుని సన్నిధిలో జరుగుతున్న దానిపైన అనుమానాలు ఉండకూడదు. అందుకే అనవసరంగా ఈ లడ్డు కల్తీ వ్యవహారం అనవసరమని ఎందుకన్నానంటే,
కంక్లూజివ్గా ప్రూవ్ కాకముందే కల్తీని చాలా పెద్ద ఇష్యూ చేశారు. ఇది నేను కాదు, సుప్రీంకోర్టు కూడా అన్నది. ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు, కోట్లాది ప్రజల విశ్వాసాలతో సంబంధించిన అంశం పైన మీరు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. గుజరాత్కు చెందిన ల్యాబ్ కూడా కల్తీ జరిగిందని కంక్లూజివ్గా చెప్పడం లేదు, అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఫాల్స్ రిజల్ట్ కూడా రావచ్చని కూడా చెప్పింది అదే రిపోర్ట్లో. మీరు ఏ విచారణ చేయకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు కూడా అన్నది. కానీ ఇవాళ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరుపుతున్నారు. నిజంగానే తేలిపోయిన విచారణ ఎందుకు జరుపుతారు? సో విచారణ జరిపింది, ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు, ఎవరిని లోపలేయలేదు, అది అలాగే మిగిలిపోయింది. సో అందువల్ల ఇప్పుడు ఇది కూడా ఆవుల వ్యవహారం కూడా అలా మిగిలిపోకూడదు. దేవుని సన్నిధిలో గోశాలలో ఆవును పవిత్రంగా భావించే కోట్లాది హిందువుల మనోభావాలకు గౌరవం ఉంటే వివరాలు బయట పెడితే సమస్య పోతుంది. ఏ ఆవుల నెంబర్లు ఉంటాయి, అవి గోశాలలో ఎలా ఉన్నాయని చెప్పచ్చు. ఆ వెటర్నరీ డాక్టర్ ఎన్నిసార్లు సందర్శించాడు, ఏమి నోట్ చేశారు, ఆవులకు ఏం ఫీడ్ ఇచ్చారు, ఎంత ఫీడ్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ ఇన్ టీటీడీ వాస్తవంగా. అందువల్ల ఈ లెక్కల్ని మీరు ట్రాన్స్పరెంట్గా కనుక సమాజం ముందు ఉంచగలిగితే, కోట్లాది భక్తుల ముందు ఉంచగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. అందువల్ల నేను ఆ ఎన్ని చనిపోయాయి అనేది దాంట్లోకి నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే అది నాకు తెలిసే అవకాశం లేదు కనుక. కానీ ఒక్కటి మాత్రం నేను అక్కడ ఉన్న ఉద్యోగుల్ని అడిగాను, చాలామందిని, అధికారులతో కూడా మాట్లాడాను ఆఫ్ ద రికార్డ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే 100 ఆవులు అని చెప్పలేం, కానీ సాధారణంగా చనిపోతూ ఉంటాయి. ఎక్కడైనా పశువులు అయినా ఎవరైనా మానవులైనా చనిపోతాం. నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ కన్నా గత 2-3 నెలల్లో మోర్టాలిటీ ఎక్కువ ఉంది అని మాత్రం చెప్తున్నారు. అంటే ఎంత ఎక్కువ ఉంది అనేది కంక్లూడ్గా తెలియకపోయినా నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ అంటే ఏ గోశాలైనా కొంత మోర్టాలిటీ ఉంటుంది, యూ కెనాట్ అవాయిడ్ ఇట్, అందరము జీవులమే కనుక. కానీ నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ కన్నా ఎక్కువ ఉన్నది అని మాత్రం నేను కొంతమంది అధికారులని ఈ వివాదం వచ్చాక అడిగితే, ఉద్యోగుల్ని అడిగితే ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్తున్న అంశం. ఇది మరి జరిగిందా లేదా ఇప్పుడు నేను చెప్పినట్లు దానికి వివరాలు కనుక పబ్లిక్ డొమైన్లో టీటీడీ పెడితే ఈ అనుమానాలకు ఆస్కారం ఉండదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి వర్మ గారు. ఏంటి అంటే, ఒకటి, టీటీడీలో సమన్వయ లోపం. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే చైర్మన్కు ఈవోకు మధ్య ఘర్షణ. చంద్రబాబు నాయుడు సముదాయించాల్సిన అవసరం వచ్చింది, తర్వాత ఆ సమస్యపై అన్నాయి, కానీ నాకు తెలిసినంతవరకు సమస్యపోలే. సో చైర్మన్కు ఈవోకే పడకపోతే తొక్కిసలాట నుంచి మొదలుకొని గోరక్షణ వరకు ఎలా సాధ్యమే, టోకన్ల జారీ నుంచి గోరక్షణ వరకు ఏ రకంగా సాధ్యమవుతుంది? సో బహిరంగంగానే మనకు పోనీ ఏదో సాక్షి పత్రికలో వచ్చిందంటే మనం నమ్మలేము. ఈనాడు జ్యోతులు కూడా వచ్చింది కదా, సీఎం ముందట్లోనే చైర్మన్ నాకేం చెప్తలేరంటే నీకు ఇంకేం చెప్పాలని జీవో అన్నది, ఇవన్నీ వచ్చాయి. సమన్వయ లోపం లేదన్న దానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఓ టీటీడీ సభ్యుడు నరేష్ అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు, ఆయన అమిత్ షా రికమెండేషన్ పైన టీటీడీకి నియమించబడ్డారని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటాయి. ఆయన మహాద్వారం ద్వారా వెళ్తుంటే బయటకు రావడమో లేదో లోపలికి వెళ్ళడం జరుగుతుంటే ఒక ఉద్యోగి అభ్యంతరం చెప్పాడు, ఇది మహాద్వారం ద్వారా వెళ్ళకూడదు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళే ద్వారం ద్వారా వెళ్ళాడు ఆయన, ఇది వెళ్ళకూడదండి, ఇది సాంప్రదాయం కాదు, మీరు ఇంకో అలా పక్కకి వెళ్ళండి అంటే దేవదేవుని ప్రాంగణంలో ఆ ఉద్యోగి పైన ఘోరంగా మాట్లాడాడు అనే ఆరోపణ. సో ఆ టీటీడీ బోర్డు మెంబరు ఇష్టం వచ్చినట్టుగా ఆ ఉద్యోగిని చీవట్టు తిట్టేశాడు. అది ప్లేస్ ఏంటి అనేది కూడా ఆలోచించకుండా తన ఆఫీసుకి పిలిచి మందలించాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. లేదు ఆయన అరగంటగా ఉద్యోగి బిహేవ్ చేశాడని బోర్డు మెంబరు భావిస్తే బోర్డులో రైజ్ చేయొచ్చు, చైర్మన్ ముందు పిలిపించవచ్చు, మాట్లాడచ్చు. కానీ దేవుని ప్రాంగణంలో ఉండే పవిత్రతకు భంగం వాటిల్లేలా మనం తిట్లు కూడా తిట్టుకోకూడదు కదా. అది దేవుని దగ్గర నమో నారాయణాయ, నమో వెంకటేశాయ తప్ప ఇంకేది ఉండకూడదు అక్కడ, పిచ్చి పిచ్చేశాడు. సో ఇది జరిగిన తర్వాత ఉద్యోగులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అతనితో క్షమాపణ చెప్పించాల్సిందే బోర్డు సభ్యునితో అని. చైర్మన్ ఏమో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ఉద్యోగే అరగంటగా బిహేవ్ చేశాడని చైర్మన్ అభిప్రాయం. వెంకయ్య చౌదరి అడిషనల్ ఈవో, అక్కడ చాలా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పర్సన్స్, ఈవో తర్వాత అంతటి వారు చంద్రబాబు నాయుడుకు కూడా సన్నిహితమని అంటుంటారు. ఆయనేమో లేదు, ఇది పద్ధతి కాదు, ఉద్యోగులు
అందరూ చాలా ఆందోళనలో ఉన్నారు, మేము అడ్మినిస్ట్రేషన్ చేయలేము ఇట్లుంటే, అందువల్ల క్షమాపణ చెప్పించడమే మంచిది బోర్డు మెంబర్తోనే ఆయన అడిషనల్ ఈవో స్టాండ్ తీసుకున్నాడు. వాస్తవంగా అడిషనల్ ఈవో స్టాండ్ కరెక్ట్ స్టాండ్, ఎందుకంటే ప్రాక్టికల్గా ఉద్యోగులంతా ఆందోళనలో ఉంటే టీటీడీ నిర్వహణ పైన దాని ప్రభావం పడుతుంది, మరి వారు సమ్మెగల వరకు పోయినా. అందువల్ల ఈ క్రైసిస్ డిఫ్యూజ్ చేయాలి అంటే క్షమాపణ చెప్పించాలి అన్నాడు. అక్కడ కూడా చైర్మన్కు అడిషనల్ ఈవోకు మధ్య సమన్వయ లోపం. సో ఇలా సమన్వయ లోపాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి అక్కడ. సో ఇంత సమన్వయ లోపం మరి దీన్ని సరి చేయకుండా ఎందుకు కోరుకున్నారు ఇప్పటి వరకు? ఇది మొదటి క్వశ్చన్. ఇది రెండవ క్వశ్చన్ ఏంటి అంటే నియామకాలు. మీకు తిరుపతిలో టోకెన్ల జారీలో అపశృతి జరిగి తొక్కిసలాట జరిగి కొంతమంది భక్తులు చనిపోయాక హడావుడిలో రాజకీయ నాయకత్వం ఏం చేస్తుంది, వెంటనే బలిపశువులు వెతుకుతుంది. ఎందుకంటే అది తమకు చుట్టుకోవద్దు రాజకీయంగా కనుక అధికారులను సాక్ చేస్తారు. అందులో ఉదాహరణకు మీకు ఈ గోశాల డైరెక్టర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు, గోశాల డైరెక్టర్ని కూడా పక్కన తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు, ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ టీటీడీ, నాకు తెలిసినంత వరకు గోశాల డైరెక్టర్ నియమించారు ఇప్పటికీ. సో తిరుమలలో డిఎఫ్ఓ ర్యాంక్ అధికారి తిరుమల కొండల అడవులను కాపాడుతూ ఉంటాడు. సో ఎందుకంటే తిరుమలకు కూడా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది కనుక డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ర్యాంక్లో ఉంటాడు. సో ఆ డిఎఫ్ఓ గవర్నమెంట్ నుంచే వస్తాడు అతను డిప్యుటేషన్లో. ఆ డిఎఫ్ఓ ర్యాంకులో ఉన్న అటవీ ప్రాంత సంరక్షణ అధికారికి గోశాల సంరక్షణ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అటవీ ప్రాంతమే చాలా పెద్దది, అడవుల్లో ఇది ఎండాకాలం మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అడవుల నుంచి వన్యమృగాలు భక్తుల మీదకి అలిపిరి ద్వారా కాలినడకన పోయే వారికి చిరుతపులు కనిపించే ఇవన్నీ మనం తింటుంటాం. అందువల్ల అడవుల్ని కాపాడడమే పెద్ద పని. ఆ పని ఉండగా గోశాల డైరెక్టర్గా అదనపు బాధ్యత, గోశాల అనేది అదనపు బాధ్యతగా ఉండకూడదు, గోశాల అనేది పూర్తి బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే గోశాల, ఈ లడ్డు తయారీ, ఇవన్నీ దేవదేవుని కైంకర్యాలు, దేవదేవుని పూజా విధానము, వీటిలో చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే నీకు ఇవి మీకు ఆ గోశాల నుంచి వెళ్ళేవే వాడుతూ ఉంటారు. ఈవెన్ లడ్డు తయారీలో కూడా మీకు ఈవెన్ ఆ దేవునికి వాడేటువంటి నైవేద్యాల్లో కూడా కీలకమైనవంటి ఇవన్నీ. సో అందువల్ల జాగ్రత్త పడాలి కదా, గోశాలకు పూర్తి స్థాయి డైరెక్టర్ నియమించాలి కదా. సో ఆ పూర్తి స్థాయి డైరెక్టర్ నియమించలే. తర్వాత మీకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు. సో ఆ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసరు ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటాడు. సో ఆ ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఈ తొక్కిసలాట్ ఇన్సిడెంట్ జరిగాక. ఇప్పటి వరకు ఆ పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు. అంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ లేకపోతే ఇంకేముంటుంది, దానికన్నా మించింది. అలాగే తిరుపతిలో కూడా ఒక అడిషనల్ ఈవో ఉంటాడు. సో మీకు జేఈఓ ఉంటాడు, ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కూడా ఉంటారు. సో నాకు తెలిసిన వరకు ఆ ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అంతకుముందు కలెక్టర్గా పనిచేసిన ఆఫీసరు. అంటే ఒక ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఒక ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, గోశాల డైరెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు, చాలామంది ఉద్యోగుల్ని తొలగించారు. మరి వాటిని నియమిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇటీవల సమీక్షలో కూడా హామీ ఇచ్చారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటి వరకు నియమించలేదు. ఎందుకు? బహుశా మళ్ళీ చైర్మన్కు ఈవోకు మధ్య సమన్వయ లోపం కూడా ఉండొచ్చు. ఆఖరికి రాజకీయ సమన్వయంలో కూడా లోపం. ఎందుకంటే ఈ తొక్కిసలాట జరిగాక టీడీపీ వాళ్ళు ఏమన్నారు, గతంలో జగన్ ప్రభుత్వము టోకన్ల విధానము వల్లనే ఇది జరిగింది అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ వచ్చి లేదు, ఇది క్షమాపణ చెప్పాల్సిందే, తప్పు జరిగింది అని నేనే క్షమాపణ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అన్నాడు. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు బహిరంగంగా ఉప ముఖ్యమంత్రి. అప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరో అడిగితే మేము క్షమాపణ చెప్తామా అన్నారు. అన్నప్పుడు అది పెద్ద వివాదమైంది. ఎవరో అడుగుడు ఏంటి, ఆయన ఎవరైనా పవన్ కళ్యాణ్ అయినా ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ షోలో చెప్పినట్లు గేమ్ చేంజర్ అయినా, అలాంటి గేమ్ చేంజర్ అడిగితే ఎవరో అడిగితే ఏంటది, అసలు చైర్మన్ ఇలా ఎంత మాట్లాడతాడని చెప్పి పెద్ద వివాదం అయ్యాక చైర్మన్ అప్పుడు క్షమాపణ చెప్పాడు. సో రాజకీయ సమన్వయం, అధికార సమన్వయ లోపాలు క్లియర్గా కనబడుతున్నాయి. సో ఈ రకమైనటువంటి ధోరణి ఉంటే ఇక గోశాలలో ఏం జరిగిందో నాకు తెలియదు, ఏం జరగకూడదనే భావిస్తాను. సో ఆ దేవదేవుని సన్నిధిలో ఏ అపశృతి జరగద్దు, లడ్డులో కల్తీ లేదు, గోవులు చనిపోలేదు అని వస్తే ఆనందపడే వాళ్ళు మనం అందరం. ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి.
సో వెంకటేశ్వర స్వామికి మొక్కకుండా ఏ శుభకార్యము చెయ్యం. సో ఏ కష్టం వచ్చినా దేవునికే మొక్కుకుంటాం. అలాంటి దేవుని సన్నిధిలో ఏది జరగద్దని కోరుకుంటాం. కానీ ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పింది సర్కమ్స్టెన్షియల్ ఆస్పెక్ట్స్. జరిగింది గోవులు చనిపోయాయని నేనేం కంక్లూజన్కి రావడం లేదు, నేనెవరి కంక్లూజన్ రావడానికి, అది కూడా ఇక్కడే కూర్చొని. కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఏది ఒక నిర్వహణ లోపాలైతే చాలా క్లియర్గా, నిర్వహణ లోపాలు, సమన్వయ లోపాలైతే క్లియర్గా కనబడుతున్నాయి. అందువల్ల ఈ అనుమానాలను నివృత్తి చేయాలి తప్ప ట్వీట్లు చేసి స్టేట్మెంట్లు ఇస్తే నమ్మకాలు పోవు. యూ హ్యావ్ టు బి క్లియర్ ఎవిడెన్స్. ఇంకా ఆవులు ఇన్ని ఉన్నాయి, లెక్క ఆవులేమి లెక్క లేకుండా ఉండవు కదా, అన్నిటికీ లెక్క ఉంటుంది. అందులో గోశాలకు ప్రతి ఒక్కటి పక్కా లెక్కతో ఉంటుంది. సో ఆ లెక్క చూపెడితే పని అయిపోతుంది. ఈ సమస్యకి ఎందుకు పరిష్కారం? సార్ డిఎంకే మంత్రి పొన్ముడి వివాదాస్పద వ్యాఖ్యలు, హిందూ తిలకంపై అసభ్యకర కామెంట్స్, హిందూ మతపరమైన బొట్టును శృంగారంతో ముడిపెట్టిన మినిస్టర్, పార్టీ పదవి నుంచి మంత్రి తొలగింపు. అసలు ఏంటి రాజకీయ నాయకులు మాట్లాడే తీరు కానీ, వాళ్ళు కామెంట్లు చేసే అంశాలను కానీ ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే సిక్ మైండ్. ఇప్పుడు బొట్టు లాంటి ఒక సాంస్కృతిక పవిత్రతకు సింబల్ అది. బొట్టు అనేది కేవలం అందమే కాదు. సో బొట్టు అనేది ఒక పవిత్రమైనటువంటిగా భావిస్తారు మన సమాజంలో. అలాగే అది ఒక నిండుధనానికి కూడా సింబల్గా భావిస్తారు. సో అది బొట్టు అనేది ఒక కల్చర్లో భాగం, ఒక హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించింది. సో ఈ మనిషికి సిక్ మైండ్ ఉంటే ఇంకేం కనబడుతుంది? సో శృంగారమే కనబడుతుంది, ఇంకా వేరేది ఏం కనబడుతుంది మనిషికి? అలాంటి ఒక వికారాలు బరసంతా నిండినటువంటి వ్యక్తి మంత్రి అయితేంది, తంత్రి అయితేంది. సో ఆ దరిద్రమైన ఆలోచనలు ఉన్నవాడు ఏ హోదాలున్నా దరిద్రంగానే ఆలోచిస్తాడు కదా. సో అంత దుర్మార్గంగా అందులో శైవులు, వైష్ణవులు అని చెప్పి రకరకాలుగా నీచంగా మాట్లాడాడు. అది మనం మాట్లాడుకోవడం కూడా బాగుండదు. ఆ మేర కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాడు ఏమన్నాడో తెలవాలి కదా జనానికి. సో అందువల్ల దట్ ఓన్లీ షోస్ ది సిక్ మైండ్. సో ఒక మానసిక వైకల్యానికి, ఒక వికృత ప్రవర్తన సరళికి, మనసులో ఉన్నటువంటి అతి దుర్మార్గమైన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాడు పబ్లిక్ లైఫ్లో ఉండటానికి అర్హుడు కాదు. సో తక్షణం స్టాలిన్ మంత్రిగా తొలగించాలి లెక్క ప్రకారం, కానీ పార్టీ పదవి నుంచి మాత్రమే తొలగించారు. అందువల్ల ఇది మొదటి డైమెన్షన్. ఇక రెండో డైమెన్షన్, భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధం ఇవ్వడంలో బీజేపీ ప్రత్యర్థులు పోటీ పడుతుంటారు. బీజేపీ ఆయుధాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు ఏదో ఒకటి వాగుతాడు, ఆ వాగిన దానికి మంచిగా బీజేపీకి ఆయుధం అవుతుంది. సామ్ పెట్రోడ్ అమెరికాలో ఒకటి అంటాడు, కేరళలో వచ్చి శశి తరూర్ ఇంకోటి అంటాడు, ఆ మధ్య దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ఒకటి అంటాడు, ఈ మధ్య అంటలేడు, కామైపోయాడు. సో ఇలా రోజుకో మాట మాట్లాడుతుంటారు. లేదు మిత్రపక్షాలు, ఇప్పుడు ఆ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. సనాతన ధర్మంలో కులతత్వము, వర్ణాశ్రమ వ్యవస్థ, మనుధర్మము వీటిని నువ్వు వ్యతిరేకించే అభ్యంతరం లేదు. దానికేమి సామాజిక పరమైన మతం పేరిట జరిగిన సామాజిక దురాచారాలు, అనాచారాలు వాస్తవమే. సనాతన ధర్మంలో ఇవి ఉన్నాయి. సనాతన ధర్మంలో నేనే స్పెషలిస్ట్ కాదు కనుక అందులో ఏముంది నాకు తెలిసిన వాడిని కాదు కనుక నేను దాంట్లోకి వెళ్ళడం లేదు. కానీ సనాతన ధర్మం పేరిట కుల వ్యవస్థ, కుల అణచివేత, కుల అహంకారము మనం రోజు చూసాం. ఎందుకంటే రాజస్థాన్లో చూసాం కదా, మీకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత దళిత నాయకుడు గుడికి వెళితే సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు వెళ్ళి గంగాజలంతో శుద్ధి చేశాడు. ఇదే సనాతన ధర్మం అయితే ఆ సనాతన ధర్మం నాకు అవసరం లేదంట, నేను దాన్ని పాటించాను కూడా అంట. కానీ ఉదయనిధి స్టాలిన్ అక్కడి దాకా వెళ్ళలేదు, అది అక్కడి దాటి వెళ్ళాడు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్తో పోల్చడం, ఆ భాషా పోలిక అవసరమా అంట నేను. ఇప్పుడు మనకు నచ్చకపోవచ్చు ఒకటి, కానీ కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉన్నప్పుడు విమర్శ, వ్యాఖ్య, విశ్లేషణకు కూడా హుందాతనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే కోట్లాది ప్రజల విశ్వాసాలు కదా. నీకు నమ్మకం లేకపోవచ్చు సనాతన ధర్మానికి, కోట్లాది మంది ప్రజలకు ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తారు, నమ్ముతారు, విశ్వసిస్తారు. అయితే ఆ సనాతన ధర్మం ఏమున్నదో చాలామంది తెలియదు. సో విశ్వసించే వాళ్ళకు తెలియదు, విమర్శించే వాళ్ళకు తెలియదు. సో విశ్వసించేవాడు గంపగుత్తగా నమ్ముతాడు, విశ్వసిస్తాడు. విమర్శించేవాడు గంపగుత్తగా చేస్తాడు. అది కరెక్ట్ కాదు కదా. సనాతన ధర్మంలో
కుల వ్యవస్థ కుల ఉన్మాదం ఉంటే ఖచ్చితంగా ఖండించాలి. దాని సనాతన ధర్మం అయినా ఖండించాల్సిందే, మొమాటం ఏం లేదు. సో దానికి ఏమి కుల వ్యవస్థను ఎట్లా అంగీకరిస్తాం? మతమైన ధర్మమైన ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి కదా. ఇప్పుడు కూడా పతి పరమేశ్వర సిద్ధాంతాన్ని చెప్పగలమా? ఇప్పుడు కూడా భర్త కాళ్ళు పట్టుతూనే ఉండాలి భార్య అంటే అంగీకరించగలమా? ఇప్పుడు కూడా అన్న కోసం తమ్ముడు 14 ఏళ్ల పాటు అరణ్యానికైనా వెళ్ళాలి భార్య అందరిని వదిలేసి అంటే అది ప్రాక్టికల్గా సాధ్యమా? ఇవన్నీ మనం మార్చుకుంటలేమా? సో ఈ గతంలో లాగా ఇప్పుడు తమ్ముని అన్న సేవలోనే తమ్ముడు ధరిస్తున్నారు ఎక్కడన్నా? అసలు భర్త సేవలో భార్య ధరించడం కూడా కరెక్టా అనే చర్చకు వస్తున్నది కదా. సో అలాంటి సమయంలో ఆధునిక కాలంలో మనము ఒక కొత్త ప్రపంచంలో బతుకుతున్నాం. అందువల్ల మతంలోనూ ధర్మంలోనూ ఉన్న మంచిని స్వీకరించాలి, ఈ కాలానికి ఉపయోగపడేవి స్వీకరించాలి, ఈ కాలానికి ఉపయోగపడవి ఏవైనా ఉంటే సంస్కరించుకోవడం సాధ్యం కాకపోతే పక్కకు పెట్టాలి. కానీ సనాతన ధర్మం పైన దాడి చేయాల్సిన అవసరం లేదు కదా. దాడి చేసి రాజకీయంగా ఒక వెపన్ ఇచ్చారు. తమిళనాడులో దాని ప్రభావం ఉండకపోవచ్చు, ఎందుకంటే తమిళనాడులో దీనికి వ్యతిరేకంగా తమిళ్ సామాజిక న్యాయం కొరకు ఈవెన్ హేతువాద ఉద్యమాలు నాస్తికవాద ఉద్యమాలు బలంగా జరిగిన గడ్డ అది. అందువల్ల తమిళనాడులో పాలిటిక్స్కి నష్టం జరగకపోవచ్చు. కానీ ఉత్తరాదిలో అదే పెద్ద సమస్యగా 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పైన డిఎంకే అక్కడ లేదు కనుక డిఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పైన అటాక్ పెట్టారు. ఇప్పుడు దీన్ని కూడా ఖచ్చితంగా బీజేపీ ఓ పెద్ద ఆయుధంగా మార్చుకొని డిఎంకేని ఏమడదు, కాంగ్రెస్ని ఏమంటుంది. విచిత్రం ఏంటంటే డిఎంకే తప్పు చేసినా కాంగ్రెస్ని అంటారు. తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్త తప్పు చేసినా రాహుల్ గాంధీ షుడ్ రెస్పాండ్ అని అర్నబ్ గోస్వాములు రాహుల్ శివశంకర్లు గొంతు చించుకుంటారు టీవీ ఛానల్ వచ్చి. కానీ నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఒక దళిత నాయకుడు గుడికి వెళ్తే శుద్ధి చేస్తే మోడీ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఒక్కరు అన్నారు చూడండి మీరు. అంటే మీడియా ఎట్లా తయారైంది, గోధీ మీడియా అంటారు అందుకే. సో ఇది మోడీ మీడియా కాదు గోధీ మీడియా అని. ఎందుకంటే మరి అనాలి కదా. ఇప్పుడు ఎవడో ఒక్కడో తప్పు చేస్తే హైదరాబాదులో కవాడిగూడలో కాంగ్రెస్ కార్యకర్త తాగి రోడ్డు మీద అడ్డంగా పడితే రాహుల్ గాంధీ షుడ్ ఎక్స్ప్లెయిన్ వై ది కాంగ్రెస్ మెన్ ఆర్ బ్లాకింగ్ ద రోడ్ విత్ డ్రంకన్ పర్సన్ అని అంటాడు రాహుల్. ప్రధానికి రాహుల్ గాంధీ ఆ మందు బాటలు ఇచ్చింది వాడికి కవాడిగూడలో పడిపోయిన కార్యకర్తకు. సో కవాడిగూడలో మందు తాగి కాంగ్రెస్ కార్యకర్త రోడ్డుకు అడ్డంగా పడ్డా రాహుల్ గాంధీని తప్పు పడుతుంటారే. మరి మీ పార్టీ ఎమ్మెల్యే గుడిని శుద్ధి చేస్తే ఒక ప్రతిపక్ష నేత దళితులు అని చెప్పి మరి మీ బాధ్యత ఏముండదు. మోడీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు? ఎందుకు అడగదు గోధీ మీడియా? అన్న గోస్వామి గొంతు ఎక్కడ పోయింది? సో అది అలా ఒక మీడియా ఉన్న రోజుల్లో, సోషల్ మీడియా ఉన్న రోజుల్లో ఇలా డిఎంకే నాయకుడు ఇంకో నాయకుడు బీజేపీకి బలమైన ఆయుధాలు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. వాళ్ళకి అర్థం కావాల్సిందంటే పాలిటిక్స్ ప్రభావం తమిళనాడు దాటి కూడా ఉంటుంది. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు పర్సనల్గా ఆ వ్యక్తి నీచమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. రాజకీయంగా ప్రూడెంట్ కాదు, రాజకీయంగా ప్రత్యర్థులకు ఆయుధాలు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సార్ ఏపీ బీజేపీ చీఫ్పై వేడిన ఉత్కంఠ, ఎవరికి ఈ పగ్గాలు దక్కనున్నాయి? రేసులో పలువురు సీనియర్లని పురంధేశ్వరు కేంద్రం కీలక బాధ్యతలు ఇస్తారని మరొక వాయిస్ వస్తున్న నేపథ్యం ఎందుకు ఈ తాత్సారం? ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదా ఆంధ్రప్రదేశ్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు? తెలిసినంతవరకు పురంధేశ్వరి గారేమో తమకే ఇవ్వాలి, ఎందుకంటే ఆమె పూర్తి టర్మ్ చేయలే. ఆమె 1.5 years అనుకుంటా ఆమె చేసింది. సో నాకు పూర్తి టర్మ్ ఇవ్వలేదు. అలాగే మీకు క్యాబినెట్ కేంద్ర మంత్రి మండలి కూర్పుల్లో మనందరికీ తెలుసు మంత్రి పదవుల్లో సామాజిక సమీకరణలు ఉంటాయి. మనం బయటికి చెప్పకపోయినా ఇది బహిరంగ రహస్యమే కదా. సో కులాల లెక్కలేసే కదా ఇస్తారు. సో ఏం జరిగింది అంటే రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇచ్చారు తెలుగుదేశం తరఫున. దాంతో సీఎం రమేష్ పురంధేశ్వరికి ఎఫెక్ట్ అయింది. సో ఎందుకంటే అక్కడ సామాజిక వర్గాలు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వలేం కనుక. సో దాంతో శ్రీనివాస్ వర్మ అడ్వాంటేజ్ అయ్యాడు. దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఒక డైలమా వచ్చింది. పార్టీని లాయల్గా ఉన్న సంఘ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఐడియాలజికల్ లాయల్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఈటల రాజేందర్, డీకే అరుణ ఇందుకు ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి, సీఎం రమేష్ అందుకు ఉదాహరణ. సో ఇటువైపు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అటువైపు శ్రీనివాస్ వర్మ. సో అప్పుడు పార్టీ బహుశా ఒక డిసిషన్ ఆర్ఎస్ఎస్ ఒత్తిడే కావచ్చు, పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఐడియాలజికల్ లాయల్టీ ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు తెలుగునాట. మీరు గమనిస్తే ఇక్కడైనా అక్కడైనా బయట నుంచి వచ్చిన వాళ్ళని పక్కకు పెట్టారు.
సో ఇది ఈ కారణాల రీత్యా పురంధేశ్వరి ఎఫెక్ట్ అయ్యారు. సో ఆమె మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేయడమే కాదు, మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వెరీ ఎఫిషియెంట్ మినిస్టర్గా కూడా మన్మోహన్ సింగ్ చేత కూడా అభినందనలు పొందినటువంటి వ్యక్తి. అందులో ఎన్టీ రామారావు కూతురు. కానీ నార్మల్గా అయితే కావాలి. సో ఈ డిఫరెంట్ స్ట్రాటజీస్లో భాగంగా కాలేదు. అందువల్ల నేను కేంద్ర మంత్రి కాలేదు, ఇప్పుడు ఈ పదవి కూడా తీసేస్తే ఎలా అనేది ఆమె వైపు నుంచి వస్తున్న అభ్యంతరం అనేది మన భాషలో చెప్పాలంటే రాజకీయ వర్గాల బొగట్ట, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇక ఎవరు కావాలి అనే దాంట్లో రకరకాల లెక్కలు ఉన్నాయి. మీకు ఈ లెక్కల్లో మళ్ళీ సామాజిక సమీకరణలు వస్తాయి కదా. మొదట్లో బీజేపీ రాష్ట్రం విడిపోయాక కాపు ఫ్యాక్టర్ను తీసుకుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పాడు కదా, తెలంగాణ వాళ్ళకు మా రాష్ట్రం అన్న భావన ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కుల భావన ఎక్కువ అని. ఇది నేను చెప్తే మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు, కానీ పవన్ కళ్యాణే అన్నాడు, కుల భావన ఎక్కువ అన్నారు. ఆ భావన ఎవరు పెంచి పోషించేది అందరికీ తెలుసు, రాజకీయ నాయకులే పెంచి పోషించేది. మీరు డాలాస్లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినా ఎవరు కార్లు తీస్తారో మనందరూ తెలియదా? సో ఇవన్నీ తెలిసిన వేరే టానాలు హఠాలు ఎందుకు విడిపోయాయి మనకు తెలియదా? ఇవన్నీ తెలియదా? టానా లీడర్షిప్, హాటా లీడర్షిప్ పేర్లు చూస్తే తెలిసిపోతుంది. అమెరికాలో ఇంటి పేర్లు కూడా ఉంటాయి కనుక ఈజీగా తెలుస్తుంది కులం పేర్లు. అంటే కులం పేరు ఇంటి పేరు 50-60% సేమ్ ఉంటుంది. ఇంటి పేరు పడి కులం పేరు చెప్పచ్చు. సో మరి టానా, అందువల్ల అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రం వరకు కూడా ఇదే గోళ. ఈ కులం గోలే, వేరే గోళ. ఆంధ్ర కులం గోళ కృష్ణా గోదావరి తీరాల నుంచి పసిఫిక్ మహాసముద్ర తీరం వరకు ఆంధ్ర కులం గోళ పాకింది. సో అందువల్ల మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. కమ్మాసు తెలుగుదేశం వెనకాల, రెడ్లు జగన్ వెనకాల, బ్రాడ్గా అందరు కమ్మలు టీడీపీ వాళ్ళు ఉంటారని అనడం, అందరు రెడ్లు వైసీపీలో ఉంటారని అనడం. కానీ బ్రాడ్గా మాత్రం ఈ సమీకరణ ఉంటుంది. సో ఈ సమీకరణ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అందువల్ల కాపులు ఒకరు మిగిలిపోయారు. కాపులు నిజంగానే న్యూమరికల్గా స్ట్రాంగ్, ఆంధ్రప్రదేశ్లో ఒక 30-40 సీట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు, అయినా కూడా ఆంధ్ర రాజకీయాల్లో వాళ్ళకు రావాల్సిన గౌరవం రాలేదు. ఇది వాస్తవం. అది సో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేంత వరకు కమ్మల్లో కూడా ఈ ఆవేదన ఉండేది. కాంగ్రెస్ రాజకీయాల్లో కమ్మాలకు స్థానమే లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే కమ్మాలని పేరు పెట్టి తిట్టే దశకు వచ్చారు కదా. సో అందువల్ల ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలోనైనా, ఇప్పుడు ఒక తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే రాజశేఖర రెడ్డి టైంలోనో మండపేట, గోదావరి జిల్లాల్లో ఒక కమ్మాస్కు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం తూర్పుగోదావరిలో ఒక్కరికి కమ్మ వాళ్ళకి ఇవ్వలేదు. సో అందువల్ల అంత కాస్ట్ పోలరైజేషన్ అనేది ఆంధ్ర రాజకీయాలు ఉంటుంది. అందువల్ల బీజేపీ మొదలు కాపులను దగ్గరికి తీస్తే ఉపయోగపడుతుంది అనుకొని కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజు మీరు ఇలా ఆలోచించింది మీకు గుర్తుంటే. కానీ తర్వాత ఏం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేశారు. ఇప్పుడు కాపులను దగ్గర తీయాల్సిన అవసరం లేదు. తీసి పవన్ కళ్యాణ్కు పోటీగా ఒక నాయకుని తయారు చేయడం అసలే అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు ఎవరికి అన్నప్పుడు మళ్ళీ పురంధేశ్వరిని తీసుకొచ్చారు. సో పురంధేశ్వరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరిని పెట్టాలి, సో ఏ సామాజిక వర్గాన్ని పెట్టాలి, ఏ నాయకునికి పెట్టాలి అనేది లెక్క. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఆ డైమెన్షన్ చంద్రబాబు నాయుడు అనుకూల వ్యతిరేక వర్గాలు. మనందరికీ తెలుసు, ఇది వెంకయ్య నాయుడు, ఖమ్మంపాటి హరిబాబులు, విష్ణుకుమార్ రాజులు, వీళ్ళంతా కొద్దిగా చంద్రబాబు నాయుడుకి అనుకూలము. సోమ్ వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా చంద్రబాబు వ్యతిరేకం. ఆ నలుగురు అనే ఆ రోజుల్లో అనేవాళ్ళు. సో జీవీఎల్ నరసింహారావు, సోమ్ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సునీల్ దేవదార్ ఆయన కేంద్ర పరిశీలకుడు, వీళ్ళందరినీ ఆ నలుగురు అనేవాళ్ళు. సో అందువల్ల ఈ వర్గాలని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ డైమెన్షన్స్లో ఉన్నప్పుడు చాలామంది అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకో వాదన ఏంటంటే బీసీలను కూడా చేయాలి అని. సో ఈ రాజకీయపరమైన క్యాలిక్యులేషన్స్ వీటిలో మీకు బీసీ చేయాలంటే ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ ఉన్నాడు, కానీ ఆయన మంత్రిగా ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు మన ఆయన పార్టీ అధ్యక్షుడిగా చేస్తే మంత్రిగా వేరే వాళ్ళని చేయాలి. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. పోటీలో మీకు ఉత్తరాంధ్ర నుంచి మాధవ్ లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, మీకు ఇలా రకరకాల మంది విన్నారు. సుజనా చౌదరి పేరు ఒకటి బలంగా వినపడుతుంది. సరే, ఆ మధ్యన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించింది. కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినపడ్డా కానీ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ఆయన మళ్ళీ 2024 ఎన్నికల తర్వాత మీకు కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ కనిపించడం లేదు చూడండి.
సో కానీ ఇప్పుడు సుజనా చౌదరి పేరు ఒకటి బలంగా వినబడుతోంది. సుజనా చౌదరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ వ్యూహం ఎలా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. బీజేపీ ఏ పరిస్థితులైనా తనకు అనుకూలంగా రాజకీయం ఎలా ఉండాలో ఆలోచిస్తుంది. సో మీకు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో అనుకూలత ఉంటే, అంటే వ్యతిరేకత అసంతృప్తి పెరగక జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి లేదనుకోండి, టీడీపీతో కలిసి ఉండడం వల్ల లాభపడాలని చూస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడుకు ఇబ్బంది లేని తెలుగుదేశం పార్టీతో స్మూత్గా సమన్వయం చేసుకోగలిగిన నాయకుడు ఉండాలి. ఆ విషయంలో సుజనా చౌదరి మించిన వారు లేరు. సుజనా చౌదరి ఈవెన్ బీజేపీతో విడగొట్టుకోవడానికి కూడా వ్యతిరేకించాడు. నాకు తెలిసినంతవరకు 2019కి ముందు బీజేపీ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోకూడదు అని చంద్రబాబు నాయుడు దగ్గర బలంగా వాదించిన నాయకుల్లో సుజనా చౌదరి వారు. సుజనా చౌదరి మనకు పబ్లిక్ లైఫ్లో పబ్లిక్గా ఈ మధ్య కాలంలో బయటికి వచ్చి కనబడచ్చు, కానీ చాలా ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా ఆ పార్టీకి చాలా అండాదండ లాంటి నాయకుడు. సో ఆయన భాషలో చెప్పాలంటే ఒకసారి అన్నాడు, జెండాలు మోసిన వారిని పట్టించుకోరా అంటే, జెండాలు మోసిన వారిని పట్టుకోవాలి, ఆ జెండాలు సమకూర్చిన వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా. జెండా ఎవడో సమకూర్చునే కదా మోసుకునేది. సో అందువల్ల జెండాలు మోసేవారు ఉండాలి, ఆ జెండాలు సమకూర్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఆ జెండాలు సమకూర్చే వాళ్ళలో సుజనా చౌదరి చాలా కీలకమైన వ్యక్తి. ఆ జెండాలను ఆర్డర్ ఇచ్చి కరెక్ట్గా కుట్టారా లేదా చూసి పట్టుకొచ్చి, సో జెండాల కాళ్ళ నిధులు సమీకరించి ఇవన్నీ. అందులో 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని ఈడీలు సిబిఐలు రాకుండా కేంద్రంతో సమన్వయం చేసిన నాయకులు కూడా సుజనా చౌదరి కీలకం. సో అందువల్ల సుజనా చౌదరికి ఆ రకమైన గుర్తింపు ఉంది. తర్వాత సుజనా చౌదరికి ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఈజ్ యాక్సెప్టబుల్ టు ఆల్ కాస్ట్. ఆయన సామాజిక వర్గం ఏదైనా ఆ సామాజిక వర్గం వల్ల వ్యతిరేకత మూటగట్టుకున్న నాయకుడు కాదు. సామాజిక వర్గం ఉండడం వేరు, సామాజిక వర్గం పట్ల వ్యతిరేకత. ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత లేదు, సుజనా చౌదరి పట్ల ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత లేదు. అన్నిటికీ మించి ఈ 9 అన్నారు కదా, జీవీఎల్ నరసింహారావు, మీకు సోమవీర్రాజు, విష్ణువర్ధన్, అంటే చంద్రబాబు నాయుడిని సమర్థించని వర్గం. ఎందుకంటే అందుకే మీకు సోమవారం ఈ మధ్య ఎమ్మెల్సీ కూడా ఇచ్చాను, మీరు గమనిస్తే. ఆయన వాస్తవంగా మంత్రి అయ్యేవాడు. ఆయనకు ఆ రాజమండ్రి రూరల్ అడిగాడు, అది బుచ్చయ్య చౌదరి ఉండగా ఆయనకి ఇవ్వలేకపోయారు. అనపర్తి అడిగితే ఆయనే పోలే, ఆడ కార్యకర్తకు అన్యాయం జరగద్దని పోలే. వాస్తవానికి అది కార్యకర్తకు అన్యాయం జరిగింది. తెలుగుదేశంలో బీఫారం తీసుకున్న నాయకుడు బీజేపీ అభ్యర్థిగా గెలిచాడు. వాస్తవంగా సోమవీర్రాజు అక్కడికి పోయి ఉంటే ఆయన మినిస్టర్ అయ్యాడు. సత్యకుమార్ యాదవ్ ప్లేస్లో సోమవీర్రాజు మినిస్టర్ అయ్యాడు. సోమవీర్రాజు బీజేపీ అంటే ఏమో తెలియనప్పుడు రాజమండ్రి జెండా పట్టుకున్నది ఆయనే. సో ఆయన కూడా పురంధరేశ్వర్ వచ్చి ఆయనను పక్కకు పడేసిండ్రు. సో అలా మీకు ఆ వారి మనోభావాలు, ఎందుకు ఇదంతా హిస్టరీ చెప్తున్నా అంటే వారి మనోభావాలకు బీజేపీ అనేది లాయలిస్టులను పూర్తిగా వారి ఒపీనియన్స్ పక్కకు పెట్టదు. అందువల్ల అందరికీ యాక్సెప్టబుల్. అటు బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయుడు అనుకూల వ్యతిరేక వర్గాలకు కూడా ఆమోదయోగ్యుడు సుజనా చౌదరి. ఒకవేళ రేపు టీడీపీ దెబ్బతినే పరిస్థితి వస్తే బీజేపీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు గమనించండి, సొంతగా పార్టీ పెంచుకోవాలన్నప్పుడు ఏడీఎంకేతో కలిసింది. ఇప్పుడు సొంతగా పార్టీ పెరగడానికి కన్నా కూడా సీట్లు పెంచుకోవడం ముఖ్యం అనుకున్నప్పుడు మళ్ళీ కలిసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. మీరు చూడండి, టీడీపీతో దారాలు మూసేసన్నారు, మళ్ళీ కలిశారు. సో బీజేపీ ఒక ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు పాలన పట్ల అసంతృప్తి లేక, వ్యతిరేకత రాక 2029 వరకు కూడా టీడీపీ పట్ల అనుకూల పవనాలుంటే టీడీపీతో స్మూత్ రిలేషన్స్ ఉండడానికి సుజనా చౌదరి ఉపయోగపడతాడు. ఒకవేళ టీడీపీ పట్ల వ్యతిరేకత వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే ఆ అసంతృప్తిని జగన్ వైపు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ అసంతృప్తి పెరిగినప్పుడు తెలుగుదేశం వెనకాలన్న సెక్షన్లను అట్రాక్ట్ చేయడానికి కూడా సుజనా చౌదరి ఉపయోగపడతాడు. సో అందువల్ల ఈ క్యాలిక్యులేషన్ వల్ల సుజనా చౌదరి పేరు కూడా ప్రామినెంట్గా వినపడుతోంది. కానీ మీరు అన్నట్లు బీసీ ఫ్యాక్టర్ ఉంది, ఒక బీసీ నాయకుడిని కావాలి అనే చర్చ వస్తుంది. తర్వాత మీకు మళ్ళీ అక్కడ కూడా లాయలిస్ట్లా బయట వారా ఆ డైమెన్షన్ తెలంగాణలో ఉన్నంత ఆంధ్రాలో లేదు. ఎందుకంటే ఆంధ్రాలో మొదటి నుంచి కూడా మీకు కన్నా లక్ష్మీనారాయణతో స్టార్ట్ అయ్యి
మధ్యలో సోము వీర్రాజు లాయలిస్ట్ అనుకోండి, పురంధేశ్వరి బయట నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తూ వచ్చారు కదా. తెలంగాణలో లాగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి బలమైన నాయకులు అక్కడ ఎక్కువ లేరు ఆంధ్రాలో లాయలిస్టులలో. అందువల్ల ఈ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ కూడా ఆయన ఆర్గనైజేషన్లో మిళితం అయ్యాడు, కానీ ఆయన వెంకయ్య నాయుడుతో ఉన్న అనుబంధం ప్రధానంగా ఆయనకు ఆర్గనైజేషన్ లింక్, ఐడియాలజికల్ లింక్ కన్నా నాకు తెలిసినంత వరకు విద్యార్థి పరిషత్ నుంచి సోము వీర్రాజు లాగా వచ్చిన నాయకుడు కాదు. మాధవ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు కూడా బీజేపీ ఎమ్మెల్సీగా ఉండే, సో ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో అవినీతి ఇలాంటి ఏవి ఆరోపణలు కూడా లేవు. సో అందువల్ల అలాంటి నాయకులు కూడా పోటీలో ఉన్నారు. ఇలా రకరకాల డైమెన్షన్స్, సామాజిక డైమెన్షన్స్, గ్రూప్ డైమెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందువల్ల సుజనా చౌదరి పేరైతే ప్రామినెంట్గా వినబడుతోంది, కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ లాస్ట్ మినిట్లో. తెలంగాణలో ఈటల రాజేందర్ పేరు ఎప్పటి నుంచి వింటున్నాము? అవును, దాదాపు ఒక 5-6 నెలల నుంచి వింటున్నాం కదా, ఏం జరుగుతలేదు కదా. బీజేపీ మళ్ళీ పొత్తు, ఎన్నికలపై అమిత్ షా కీలక ప్రకటన. అన్నాడీఎంకేతో పొత్తు బీజేపీకి అలాగే కూటమికి చాలా మంచిది అంటున్న పవన్ కళ్యాణ్. అంటే దానికి రీజన్ ఏంటి అంటే, మొదలు బీజేపీ 2019 లోక్సభ ఎలక్షన్లో 2 పార్టీలు కలిసే పోటీ చేశాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 2023లో విడిపోయాయి. సో బీజేపీ యొక్క ఎత్తుగడగా ఏం చేసిందంటే, ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో డిఎంకేకి అనుకూలంగా ఉంది, ఏడీఎంకేతో కలిసి ఉన్నా పెద్ద ప్రభావం ఏమీ కనబడతలేదు. అందువల్ల ఒక ప్రయత్నం చేద్దాం విడిగా అని అన్నామలైని ముందు పెట్టి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నము లో భాగంగా కొంత విజయం కూడా సాధించారు. అంటే చిన్న చిన్న పార్టీలతో కలిపి 11.24% ఓటింగ్ కూడా వచ్చింది. అందులో ప్రధానమైన ఓటింగ్ బీజేపీదే. కానీ ఎక్కడ సీట్లు అయితే రాలే, బీజేపీకి రాలే, ఏడీఎంకే కూడా విజయాలు ఏమీ లేవు. డిఎంకే వర్చువల్గా స్వీప్ చేసింది డిఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి. సో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే బీజేపీకి ఏ రకమైన ప్రభావం చూపదు. సో బీజేపీ 2024 లోక్సభ ఎలక్షన్లో చూస్తే బీజేపీ దాని మిత్రపక్షాలకు 11.24% ఓటింగ్ వచ్చింది, అన్నాడీఎంకేకు 20.46% ఓటింగ్ వచ్చింది. అంటే 2 పార్టీలు కలిస్తే 32% దాకా ఓటింగ్ ఉంది. ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే అరిథమెటిక్తో పాటు కెమిస్ట్రీ కూడా వస్తుంది. అంటే 20 + 11 32 అయినప్పుడు ఆ 32% ఉండాలనేం లేదు, అది 10% తగ్గచ్చు, 40% పెరగచ్చు. మీకు టీడీపీ జనసేన కలిసినాక పెరిగింది మనం చూసాం కదా. సో టీడీపీ జనసేన కలవడంతోనే అసలు రాజకీయ వాతావరణమే ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది కదా. సో అందువల్ల తమిళనాడులో కూడా సో ఈ 2 పార్టీలు కలిస్తే డిఎంకే పట్లున్న వ్యతిరేకత రీత్యా ఈ 32% కూడా మరింతగా గెల్వనైజ్ అయి మరింత ప్రభావాన్ని చూపుతుంది అనేది వారి నమ్మకం. ఈవెన్ 32% ఓటింగ్ నిలబెట్టుకున్న కనీసం ఒక 12 సీట్లలో, ఎందుకంటే 32% రాష్ట్ర వ్యాప్త ఓటింగ్ కదా, 12 సీట్లలో తమకు గెలిచే అవకాశం ఉండేది లోక్సభ ఎలక్షన్స్లో, దాన్ని పోగొట్టుకున్నామన్నది ఆలోచన. అందువల్ల బీజేపీ ఏడీఎంకేతో కలవడం అంటే దక్షిణాదిన సొంతగా పార్టీ పెరగటానికి అన్ని రాష్ట్రాల్లో అనుకూల పరిస్థితులు లేవు కనుక మిత్రపక్షాలను కలుపుకోక తప్పదు అనే నిర్ణయం బీజేపీకి అర్థమైంది. అందుకే కర్ణాటకలో జేడీఎస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, ఇలా రకరకాల ఇప్పుడు తమిళనాడులో మీకు ఏడీఎంకేతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. ఇక ఏడీఎంకే వైపు నుంచి చూస్తే డిఎంకే పట్ల వ్యతిరేకత ఉన్నా వ్యతిరేకత ఏడీఎంకేను గెలిపించే స్థితిలో లేదు. అందువల్ల ఒక రాజకీయ వాతావరణం రావాలి అంటే మీకు బీజేపీతో కలిస్తే ఆ రాజకీయ వాస్తవంగా బీజేపీ కన్నా ముందు టీవీకే విజయ్తో కలవాలని ఏడీఎంకే చూసింది, విజయ్తో సంప్రదింపులు కూడా జరిపింది. సో విజయ్ నుంచి సానుకూల స్పందన రాలే, ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కాదలుచుకున్నాడు. సో ఏడీఎంకే పళనిస్వామి ముఖ్యమంత్రి కాదలుచుకున్నాడు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఎట్లా సాధ్యమవుతుంది? సో అందువల్ల మీకు విజయ్ ఎప్పుడైతే తిరస్కరించారో ఏడీఎంకేకు ఛాన్స్ లేదు, అంటే సొంతగా పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు కనుక బీజేపీతో కలవడము ప్రయోజనకరమని ఏడీఎంకే భావించింది.
అయితే అలా వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ముందుకు వచ్చాయి. ఒకటి అన్నామలై ఫ్యాక్టర్. ఎందుకంటే అన్నామలై ఏడీఎంకే నాయకుల పైన, జయలలిత పైన, అన్నాదురై పైన ఆయన విమర్శలు చేశాడు. సో అందువల్ల ఆయన పెద్ద ఇరిటెంట్గా ఉంటే ఆయన వెంటనే పక్కకు పెట్టేశారు. మీరు గమనిస్తే ఆయన పక్కకు పెట్టేశారు కదా. సో అలా మీకు వ్యతిరేకత ఒక పార్టీతో కలవాలనుకున్నప్పుడు వెంటనే నాయకత్వ మార్పు వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సోము వీర్రాజును పక్కకు పెట్టారు కదా. సో మీకు ఆ రకమైన డైమెన్షన్లో భాగంగా తెలంగాణలో కూడా మీరు గమనిస్తే కేసీఆర్ పైన భారీగా బండి సంజయ్ దూకుడుగా ఉన్న సమయంలో సడన్గా జాతీయ నాయకత్వం బండి సంజయ్ పక్కకు పెట్టింది. ఎందుకు పక్కకు పెట్టింది? కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా, కేసీఆర్ గెలిచినా మంచిదే అనే యాంగిల్లో బీజేపీ పక్కకు పెట్టింది వాస్తవంగా. సో అట్లా మీకు రాజకీయాల్లో ఉంటాయి. అందుకే అన్నామలైని తమిళనాడులో పక్కకు పెట్టేశారు. సెకండ్ ఇరిటెంట్ ఏంటిది అంటే ముస్లిం ఓటు పోతుందేమో అని వారికి అనుమానం, ఎందుకంటే బీజేపీతో కలిస్తే. కానీ ఆంధ్రప్రదేశ్ అనుభవం చూశాక నమ్మకం వచ్చింది పోదు అని. ఎందుకు పోదు నమ్మకం వచ్చిందంటే ముస్లిం ఓటు ఆల్రెడీ డిఎంకేతో ఉంది, కొత్తగా వచ్చేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వైసీపీతో ఉందో. అందువల్ల కొత్తగా ముస్లిం ఓటు తమతో ఎలాగూ లేదు కనుక అది పెద్ద ఎత్తున పోయి నష్టం జరిగేది ఏం కనబడలేదు. రెండవది మీకు కర్ణాటకలో జేడీఎస్ వెనకాల ఉన్న ముస్లిం ఓటు పోయింది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఉన్న ముస్లిం ఓటు నిలబెట్టుకున్నారు. కారణం ఏంటంటే బీజేపీ డామినెంట్ ప్లేయర్ కాదు, జూనియర్ పార్ట్నర్. తమిళనాడులో కూడా బీజేపీ జూనియర్ పార్ట్నర్ కనుక ప్రాబ్లం రాదని. మూడవది ఒక లార్జర్ పొలిటికల్ నరేటివ్ వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న అంశాలు పక్కకు పోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ప్రజల కసితో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న డైమెన్షన్స్ అన్ని ముస్లిం ఫ్యాక్టర్ అని పక్కకు పోయాయి, క్రిస్టియన్ ఫ్యాక్టర్ అని. అందువల్ల తమిళనాడులో కూడా స్టాలిన్ పట్ల వ్యతిరేకత ఉంది కనుక ఈ ముస్లిం ఫ్యాక్టర్ అనేది పక్కకు పోతుంది. డీలిమిటేషను, లాంగ్వేజ్ ఫార్ములా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసిన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఇవన్నీ ఏవి ముందుకు రాలేదు కదా. కారణం ఏంటంటే ఇదే మీకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్న బలమైన గాలి ముందు ఇవన్నీ చిన్న చిన్న పిల్లగాళ్ళు పనిచేయాలి. తమిళనాడులో కూడా ఇవి పనిచేయమనే నమ్మకం ఏడీఎంకే కలిగింది కనుక వాళ్ళు బీజేపీతో కలవటానికి సిద్ధపడ్డారు. ఒక రకంగా విన్ విన్ పార్ట్నర్షిప్ అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మోడలు వారికి స్ఫూర్తిదాయకంగా ఉంది తమిళనాడు రాజకీయాలకు. సార్ ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమైనా ఉంటుందా? ఎందుకంటే బార్డర్ ప్రాంతాల్లో జనసేన కూడా ఏముంటుంది, తెలుగుదేశానికి లేదు, జనసేనకు ఉంటుందా? అదంతా మన మీడియా సృష్టి తప్ప తెలుగుదేశానికే లేదు బార్డర్ ప్రాంతాల్లో కదా. తెలుగుదేశం కన్నా జనసేన బలమైన పార్టీ కాదు కదా. అవును. వాణిజ్య యుద్ధం కారణంగా జీడిపి వృద్ధి రేటు తగ్గుతుందన్న ఆర్బీఐ అంచనా. ఈ ఏడాది 6.1%. భారత్పై అమెరికా 26% ప్రతీకార సుంకాల ప్రతిపాదనలు. అంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ భారతదేశం డిసెంబర్లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుంది అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అంచనా వేసింది ఏంటంటే టారిఫ్లు యుద్ధం వల్ల ఈ మనపైన 26% విధించడమే కాదు, ప్రపంచ ట్రేడ్ మొత్తం డిస్రప్ట్ అవుతుంది. ఇప్పుడు WTO అంచనా ప్రకారం కూడా 1% గ్లోబల్ ట్రేడ్ పడిపోతుందని. తర్వాత గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది. మీకు అమెరికా వృద్ధి రేటు, చైనా వృద్ధి రేటు కూడా పడిపోతాయని. సో ప్రపంచ వృద్ధి రేటు పడిపోయినప్పుడు ఈ గ్లోబలైజ్ ఎకానమీలో ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది అని. అందువల్ల వృద్ధి రేటు పడిపోతుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వ్యక్తం చేసిన ఆందోళన. ఈ అంతర్జాతీయ ఫ్యాక్టర్స్తో కూడా ఆల్రెడీ దేశీయ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మీకు ఉదాహరణకు వీక్ అర్బన్ కన్జంప్షన్ ఉంది. పట్టణాల్లో, నగరాల్లో, మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వినిమయ తగ్గిపోయింది. అంటే సేవలు, వస్తువులు కొనుగోలు తగ్గిపోయింది. వీక్ అర్బన్ ముఖ్యంగా ఓన్లీ ఎలీట్ అండ్ లగ్జరీ కన్జంప్షనే నడిపిస్తుంది. మీరు చూడండి, మీకు ఆటో రంగంలో వెళ్ళండి, బడ్జెట్ కార్ల అమ్మకాలు పెరగడం లేదు, లగ్జరీ కార్లే పోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో చూడండి, పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అమ్ముడుపోతున్నాయి తప్ప మిడిల్ క్లాసు పెద్ద ఎత్తున కొనుగోలు శక్తి లేదు. సో ఇది ఒక ప్రధానమైనటువంటి ఛాలెంజ్. అందువల్ల అర్బన్ కన్జంప్షన్ అనేది వీక్ ఉంది. దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయి, వేతనాలేమో పెరగడం లేదు. మీకు లాస్ట్ 5 ఇయర్స్లో మీకు ఈవెన్ ఫిక్కీ రిపోర్ట్ కూడా ఏం చెప్తోందంటే నాట్ మోర్ దెన్ 5% వేతనాలు పెరిగింది. అదే మీకు కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో 100% పెరుగుతుంది, భారీగా పెరుగుతుంది కార్పొరేట్ ప్రాఫిట్స్. కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నా కూడా కార్పొరేట్ సంస్థలు వేజ్ బిల్లు తగ్గించుకుంటున్నారు,
ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఈ మధ్య మన పత్రికల్లో చూస్తాం, ఇన్ఫోసిస్ 600 మందిని తీసేసింది, ఇవాళ పత్రికలో గూగుల్ తీసేస్తోంది అని. మరి అమెరికాలో ఒక్క దగ్గరైనా ఇండియాలో కూడా తీసేస్తారు కదా. సో ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. అందువల్ల ఒక ఎకనామిక్ అన్సర్టనిటీ మీకు నగరాల్లో కనబడుతుంది. ఆల్రెడీ ధరల ప్రభావం ఉంది. మీకు ఉదాహరణకు రెంటల్ ప్రభావం, అద్దె ధరలే విపరీతంగా పెరిగాయి. సో అందువల్ల వీక్ అర్బన్ కన్జంప్షన్ ఉంది. రూరల్ రికవరీ అనీవెన్గా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్థిక రికవరీ అనీవెన్గా ఉంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. 2019 సెప్టెంబర్లో 1,86,000 కోట్ల విలువైన రాయితీలు కార్పొరేట్ రంగానికి కేంద్రం ప్రకటించింది. 10% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి. అయినా కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగలేదు. ఇది ఆర్థిక మంత్రి చాలాసార్లు చెప్పారు, ఎకనామిక్ సర్వేలు కూడా చెప్పారు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగకపోవడం, ప్రైవేట్ వారు పెట్టుబడులు పెట్టడం లేదు. కారణం ప్రజల కొనుగోలు శక్తి లేకపోవడం కూడా. సో ఇలా లోకల్ ఫ్యాక్టర్స్ కూడా మీకు ప్రభావం చూపుతున్నాయి. అంటే కేవలం అంతర్జాతీయ పరిణామాలే కాకుండా లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రభావితం చూపడం వల్ల మీకు వృద్ధి రేటు దెబ్బతింటుంది అనేటువంటి భావన చాలా ఇప్పుడు అది అనధికారికంగా ఉన్న భావనను ఆర్బీఐ గవర్నరే వ్యక్తం చేశారు. సార్, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన బీజేపీ నేత మహేష్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పుకు వెళ్ళాలని ఆయన ఛాలెంజ్ విసరడం. ఆ బయట విందాం సార్, బయట ప్లే చేయండి. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు బుడ్డకమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ను ఓడగొట్టిండ్రు. నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని ఓడగొట్టిండ్రు. నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు 23,000 ఓట్లు తక్కువగా పోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది. ఈరోజు కొడంగల్లో నువ్వు మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది. ఈరోజు మనం మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేధావులు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే కాలు పెట్టని ఎడట తెలంగాణ ప్రజలు. సార్, ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలే ప్రామాణికమైతే మీకు ఉదాహరణ చెప్తాను. 2021లో పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలిచారు? 2 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. పల్లా రాజశేఖర రెడ్డి ఖమ్మం, నల్గొండ, వరంగల్ గెలిచారు. మీకు హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి బీజేపీ సిట్టింగ్ సీటు. రామచంద్రరావు ఇస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఆయన ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి వాణి గారు గెలిచారు. మరి 2021 పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కాస్త 2024-23 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, ఓడిపోయారు కదా. అవును. సో పట్టభద్రుల ఎన్నికలే ప్రామాణికమైతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలి, రాలేదు కదా. జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రామాణికమైతే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు. సో ఉప ఎన్నికలే ప్రామాణికమైతే కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, బీజేపీ రావాలి. ఎందుకంటే మీకు హుజూరాబాద్లో బీజేపీ 25,000 మెజార్టీతో గెలిస్తే కాంగ్రెస్కు 3,000 వచ్చాయి. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ 3rd పొజిషన్ పోయింది. తన సిట్టింగ్ సీట్ అయిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓడిపోయింది. పార్టీ వెటరన్ అయిన జానారెడ్డి పోటీ చేస్తే నాగార్జునసాగర్లో ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. మరి కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది? ఉప ఎన్నికలు ప్రామాణికమైన కాంగ్రెస్ రావద్దు, బీజేపీ అన్న రావాలి, బీఆర్ఎస్ అని రావాలి. పట్టభద్రుల ఎన్నికలే ప్రామాణికమైతే బీఆర్ఎస్ రావాలి. మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రామాణికమైతే బీఆర్ఎస్ అన్న రావాలి, బీజేపీ అన్న రావాలి. మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చిందో చెప్పండి. సో అందువల్ల ఒక ఎన్నిక ఇంకో ఎన్నిక మన దేశంలో పోలికలు ఉండడానికి ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణ ఇంకేమైనా ఉందా? సో అందువల్ల ఇక ఇప్పుడు ఏదో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయి, ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలకు పోవాలి అంటే ఇట్లా అంటే ప్రతిపక్షాలు చెప్పితే గాలులు వీస్తేనే రాజీనామా చేస్తారా? అలా అంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూడా గాలులు వీస్తున్నాయి అంటారు. మరి మోడీ రాజీనామా చేసి వారణాసి నుంచి మళ్ళీ పోటీ చేస్తాడా? ఎందుకంటే మోడీ మెజార్టీ గణనీయంగా పడిపోయింది కదా. మన 2024 ఎలక్షన్స్లో ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే గెలిచేదని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. పాసిబిలిటీ కూడా ఉండేది, ఎందుకంటే భారీగా పడిపోయింది మోడీ మెజారిటీ. మీకు రాయబరేలీలో రాహుల్ గాంధీ మెజార్టీ పెంచాడు, సోనియా గాంధీ కన్నా ఎక్కువ మేడతో గెలిచాడు రాహుల్ గాంధీ. మరి నరేంద్ర మోడీ మెజార్టీ ఘోరంగా పడిపోయింది కదా.
మరి ఇప్పుడు వారణాసిలో మళ్ళీ మోడీ గెలుస్తాడా, కావాలంటే మళ్ళీ పోటీ చేయవను అన్నట్టు పోటీ చేస్తాడా మోడీ రాజీనామా చేసి. సో మోడీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తాడా? మీకు ఇప్పుడు 303 సీట్లు బీజేపీకి ఉంటే 240కి పడిపోయినాయి కదా బీజేపీ బలం. అందువల్ల ఇంకా పడిపోయింది. అసలు ఇప్పుడు దేశమంతటా మోడీ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మీరు కావాలంటే మళ్ళీ ఎన్నికలకు పోండి, పోతారు ఎన్నికలకు. ప్రజలు 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చిన తర్వాత మీ పర్సెప్షన్లు ఉండొచ్చు, కానీ మన దేశంలో రీకాల్ పద్ధతి లేదు. పోనీయండి, నరేంద్ర మోడీ మహేశ్వర్ రెడ్డి సలహా ఏంటంటే పార్లమెంటు మీ చేతుల్లో మెజార్టీ ఉంది కదా, రీకాల్ విధానాన్ని ప్రవేశపెట్టండి. కొన్ని దేశాల్లో ఉంది రీకాల్ అని, అంటే ప్రజలు కావాలనుకుంటే రీకాల్ చేయొచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు. మరి ఆ రీకాల్ విధానం ప్రవేశపెట్టమనండి. అందువల్ల లేదు. అన్నిటికన్నా ముఖ్యమైన జమిలీ ఎన్నికలు అంటారు కదా, మరి జమిలీ ఎన్నికలకు పోండి. 2026లో జమిలీ ఎన్నికలకు తేలిపోతుంది కదా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని. ఏది లేకుండా బట్టే నువ్వు రాజీనామా చేయి, నువ్వు రాజీనామా చేయంటే గెలిచిందల్లా రాజీనామాలు చేస్తాడక. ఇప్పుడు కొడంగల్లో రాజీనామా చేయి మళ్ళీ గెలువు అంటే ఇక వేరే పని ఏముంటుంది రాజకీయ నాయకులకు. వీళ్ళకు మీకు అనుమానం వచ్చినప్పుడల్లా వాళ్ళు రాజీనామా చేసుకుంటూ పోతారా? ఏం వేరే వర్క్ లేదు కదా. సో అందువల్ల ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్నికలకు పోతుంది? మొదలు మోడీ ఆ పని చేస్తాడంటే రేవంత్ రెడ్డిలో పోతాడేమో బహుశా. సరే ఈ అరవింద్ది సంచలన కామెంట్స్ ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ సహాయాన్ని కొంతవరకు ఉపయోగించుకోవచ్చని చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? నేను చూశాను అంటే బిట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ రేవంత్ అన్నాడు. రేవంత్ నుంచి కొంత సాయము కావాలి బీజేపీ అధికారులు అంటే ఇది క్రిప్టిక్ కామెంట్ అంటారు. అంటే నిగూఢమైన అర్థం ఉండేలా కామెంట్ చేయడం. అరవింద్ మంచి కమ్యూనికేటర్, చాలా షార్ప్గా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న మిత్రుడు. సో అందువల్ల అరవింద్ ఇట్ ఈజ్ ఏ క్రిప్టిక్ కామెంట్, ఇంగ్లీష్లో చెప్పాలంటే నిగూఢమైన అర్థం. అంటే మిస్టరీ ఉంటుంది, అందులో ట్విస్ట్ ఉంటుంది. అందులో ఏంటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలో రావడానికి ఎందుకు హెల్ప్ చేస్తాడు, దీని మొదలు ఏ మీనింగ్తో అన్నాడు ఒకటైతే, ఏ వ్యూహంతో అన్నాడు. ఒక వ్యూహం ఏంటంటే రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు కలిగించడం. ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ అంటుంటాడు ఎప్పటికి చూడండి, రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలోకి పోతాడు, సో ఆయన కాంగ్రెస్లో ఉండడు, ఆయన గతంలో ఏబీవీపీలో పనిచేశాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. సో రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాయాల్టీని, కాంగ్రెస్ హైకమాండ్ విశ్వాసాన్ని చెదరగొట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అస్థిరపరచడం ఒక స్ట్రాటజీ అయి ఉండాలి. ఎందుకంటే రేవంత్ మాకు సహాయం చేయాలని. రెండవది ఏంటంటే రేవంత్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది, ఇంకా ఇది ఎక్కువగా పెరిగితే మాకు లాభం వస్తుందని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం ఇంకో ఎత్తుగడై ఉంటుంది. సో అందువల్ల ఒక రాజకీయ వ్యూహంగా అన్నాడు. మరి ఏ సాయం చేయాలి అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా ప్రజల్లో వ్యతిరేకత పొందితే మాకు బీజేపీకి లాభం వస్తుంది అనేది అరవింద్ అంచనా కావచ్చు. కానీ గతంలో అనుభవం ఉంది, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగినప్పుడు కూడా బీజేపీకి అది ఉపయోగపడుతుంది, అధికారంలోకి వస్తుందని చాలామంది నమ్మారు, కొంత రియాలిటీ కూడా. కానీ బీజేపీకి రేవంత్ రెడ్డి సాయం అవసరం లేదు, అమిత్ షా సాయం ఉంటుంది కదా. సో బీజేపీకి బ్రహ్మాండం ఊపున్నప్పుడు బండి సంజయ్ని మార్చి ఆ సాయం, ఆ కాస్త సాయం రేవంత్కే చేశారు కదా. సో రేవంత్కు బీజేపీ సాయం చేస్తే సాయం వల్ల కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు గమనించండి, దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ ఆ సమయంలో ఈ కాంగ్రెస్ గురించి ఎవరు పట్టించుకున్నారు? అసలు కాంగ్రెస్ ఎక్కడా అని అన్నారు కదా. అప్పుడంతా బీజేపీ అధికారంలోకి వచ్చేదే ఊపంతా బీజేపీ వైపే కదా. అలాంటిది మంచి హాయిగా చెడగొట్టుకున్నారు కదా. సో బండి మార్చి రేవంత్ రెడ్డిని ఊపు తీసుకొచ్చి ఆ రకంగా రేవంత్ బిట్ ఆఫ్ హెల్ప్ బీజేపీకి ఏమో, కానీ బీజేపీ బిట్ ఆఫ్ హెల్ప్ రేవంత్కి ఉపయోగపడ్డది. సో బండి సంజయ్ని మార్చి ఉండకపోతే నా అంచనా ఖచ్చితంగా బీజేపీకి కొన్ని సీట్లు పెరిగేది, కాంగ్రెస్కు తగ్గేది. అసలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి బహుశా పవర్లోకి వచ్చేవాళ్ళేమో. బీజేపీ సొంతగా వచ్చేది కాదు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని అడ్డుకునేవాళ్ళు. సో రాజకీయాలు మారిపోయాయి కదా, ఇవి మన అనుభవంలో చూసాం కదా, రియాలిటీ కదా. సో అందువల్ల ఆ రోజున్న రాజకీయ వాతావరణం అది బండి సంజయ్ వల్లనే వచ్చిందా అని ఎవరైనా అడగచ్చు, కానీ బట్ రాజకీయ వాతావరణం మీద అప్పుడు అలా ఉండే కదా. అందువల్ల అల్టిమేట్గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల కొంత ప్రజా వ్యతిరేకత పెరిగితే అది మాకు ఉపయోగపడుతుంది అనేది బీజేపీ నాయకుల అంచనా. కానీ అది గతంలో కేసీఆర్ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగినా మీకు ఉపయోగపడలేదు అన్నది ఒక వాస్తవము. ఇక రెండవది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి వచ్చి మా పార్టీలో చేరితే ఇదివరకు ఇట్లా కూడా మాట్లాడారు బండి సంజయ్ కూడా,
మా బండి సంజయ్ ఎవరో అరవిందే మాట్లాడినట్టున్నాడు, రేవంత్ రెడ్డి మా పార్టీలో చేరితే మేము రెడీ ఆహ్వానమే అని. సో అదెందుకు అంటే కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచడం, టు షేక్ ద కాంగ్రెస్ పార్టీ. ఏది కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, అరవింద్ ఇట్లా ఎందుకు మాట్లాడుంటాడు, ఏం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడా, ఇలాంటి అనుమానాలు ప్రజల్లో కలిగించాలి, కాంగ్రెస్ పార్టీలో కలిగించాలనేది ఒక లక్ష్యం కావచ్చు. అందువల్ల నిగూఢమైన అర్థంతోనే రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అందులో ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా షార్ప్గా కామెంట్ చేసే లక్షణాలు సామర్థ్యం ఉన్న నాయకుడు కదా. సార్ అసలు తెలంగాణ రాజకీయాల్లో ఫైట్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెసా, బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉంది, ఎక్కువగా ఆ ప్రస్తావన తేకుండా ఇది ఒక పొలిటికల్ గేమ్ అనుకోవచ్చా? అంటే అలా అని అనుకోప్పుడు మనం ఒక స్టేట్మెంట్ మీద మాట్లాడినప్పుడు అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఆ తెలంగాణలో మ్యూజికల్ చైర్స్ నడుస్తుంది, అట్లా ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ కుస్తీ పోటీ కాదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు కలిసి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు అట్లంటే కేటీఆర్ ఏమంటున్నాడు, ఎస్సీ భూముల్లో ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు రేవంత్ రెడ్డితో అంటలేడా? సో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్ అంటది. కాంగ్రెస్ బీజేపీ కాకపోయినా రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్ అంటది. లేదు అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని బీజేపీ అంటది. సో తెలంగాణ రాజకీయాలని ముడుముక్కలాటగా ఉన్నమాట నిజం. ఇందులో మీకు ఆంధ్రప్రదేశ్ లాగా పోలరైజ్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ కూడా 2019లో జనసేన థర్డ్ ప్లేయర్గా ఉండే, కానీ వీక్ ప్లేయర్గా ఉండే, బట్ స్టిల్ థర్డ్ ప్లేయర్గా ఉండే. తెలంగాణకు వచ్చాక ఆ థర్డ్ ప్లేయరే లేరు కదా, ముఖాముఖి పోటీ లేదు, పోలరైజేషన్ లేదు కదా. మొదటి నుంచి కూడా ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి చూసుకుంటే 40% ఓటింగ్ కాంగ్రెస్కి వచ్చింది, 2% తక్కువ బీఆర్ఎస్కి వచ్చింది, 14% ఓటింగ్ బీజేపీకి వచ్చింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ అరౌండ్ 40% కాంగ్రెస్కి వచ్చింది, 35% బీజేపీకి వచ్చింది, బీఆర్ఎస్కు 17% వచ్చింది. అందువల్ల మన తెలంగాణ రాజకీయాల్లో 3 పార్టీలు ఉన్నాయి. బిఫోర్ ఎలక్షన్స్లో ఈ 3 పార్టీలు ఏ 2 పార్టీలు కలిసే అవకాశం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమైనా కలుస్తాయా? ఈ లోపల ఎన్నికలేం రేపు మాపు లేవు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా. 3 ఏళ్లలో రాజకీయాలు చాలా మార్పు చెందుతాయి, ఇలాగే ఎందుకుంటాయి. ఒకటి మాత్రం నిజం, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. 35% ఓటింగ్ పెరిగింది, 8 లోక్సభ సీట్లు గెలుచుకున్నారు కాంగ్రెస్తో ఈక్వల్గా. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాలేదు, 17% ఓటింగ్ పడిపోయింది. మీకు 20% ఓటింగ్ బీఆర్ఎస్ కోల్పోయింది, 20% ఓటింగ్ బీజేపీ పెరిగింది. అసలు మామూలుగా ఉండదు కదా బీజేపీ దూకుడు. సో ఈ గణాంకాలు చూస్తే ఆశ్చర్యం ఎత్తి 20% ఓటింగ్ బీజేపీకి పెరిగింది, 20% ఓటింగ్ బీఆర్ఎస్కి తగ్గింది. ఇంత భారీగా ఓట్ షిఫ్ట్ అయ్యాక బీజేపీకి ఎంత అద్భుతమైన అవకాశం, కానీ చేజేతులా చెడగొట్టుకున్నారు కదా. మీకు లోక్సభ ఎలక్షన్ల తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర బీజేపీ ఒక పార్టీ అధ్యక్షుడినే ఎంచుకోలేని పరిస్థితి. అసలు శాసనసభ పక్షము పార్టీ నాయకత్వం మధ్య సమన్వయం ఉండదు, 2 నాయకులు ఉంటే 4 గ్రూపులు ఉంటాయి. సో ఈ గందరగోళం కదా, ప్రతి దానిపైన గందరగోళం కదా. మీకు హైడ్రా పైన రఘునందన్ రావు మెచ్చుకుంటూ మాట్లాడతాడు, ఈటల రాజేందర్ విమర్శించుకుంటూ మాట్లాడతాడు. ఎస్టీయు భూముల పైన మీకు బండి సంజయ్ వీళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, ఈటల రాజేందర్ అసలు దాదాపు ఆయన మాట వినబడలేదు. మీరు ఇష్యూస్ పైన కూడా చూడండి ఎంత వేరియేషన్ ఉంటుందో. సో అందువల్ల ఈ రకరకాల వాయిసెస్ ఉంది, ఆ అనైక్యతనే బీజేపీని దెబ్బతీస్తుంది. అందువల్ల బీజేపీకి సెల్ఫ్ గోలే తప్ప వేరేవాడు గోలేయాల్సిన అవసరం లేదు తెలంగాణలో. సో అందువల్ల ఈ గందరగోళం ఉన్నమాట నిజం. అవకాశం బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్ష పాత్రలో చాలా పవర్ఫుల్గా ముందుకొచ్చింది, అందులో మాత్రం అనుమానం లేదు. సో బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్, హరీష్ రావు ముందుండి ఆ పార్టీని రెలవెన్స్లో లేకుండా పోతుంది అనే దశలో లోక్సభ ఎన్నికల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ను పనితీరు చూస్తే వీళ్ళైనా 17% తగ్గింది, బీజేపీ పనితీరు బీఆర్ఎస్ పనితీరు మీరు రాష్ట్రంలో గమనిస్తే అసలు బీజేపీ అయినా 35% 35% ఓటింగ్ వచ్చి బీఆర్ఎస్ 17% ఓటింగ్ వచ్చి రాజకీయ పరిస్థితి అయినా అని అనుమానం కలిగే దశకు వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం హోదా ఉంచినా రాకపోయినా అన్నది వాళ్ళు చూపించే చొరవని ఏ రకంగా చూడాలి సార్? వాస్తవంగా కవిత నిన్న మాట్లాడుతూ జగన్ 2.0 నాకు చాలా ఇష్టం అని వ్యాఖ్యానం. అవును. సో జగన్ చేస్తున్న మొదటి పొరపాటు ఏంటంటే అసెంబ్లీకి పోకపోవడం.
అసెంబ్లీలో ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. సో అసెంబ్లీలో పోకపోవటానికి ఒక ఎమోషనల్ కారణం ఉంటే అది వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలేదు అంటే ఒక ఎమోషనల్ కారణం చూపెట్టి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పోనన్నాడు. అంటే ఇది గౌరవ సభ కాదు కౌరవ సభగా మారింది అని. వ్యక్తిగతమైన రాజకీయపరమైన దాడి కాదు అది. వ్యక్తిగతమైన స్థాయిలో నీచమైన స్థాయిలో చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకునే రీతిలో వైసీపీ వ్యవహరించిన తీరు. అందువల్ల అక్కడేమో సానుభూతికి అవకాశం వచ్చింది వెళ్ళకపోతే. ఇక్కడికి వచ్చేవరకు ఏంటి పర్సనల్ అంబిషన్, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తలేరు అన్నది పంచాయతీ. సో అక్కడేమో నన్ను అవమానించారు వ్యక్తిగతంగా గనక నేను వెళ్ళడం లేదని చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి దూరం అయితే, నాకు హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా అందుకు నేను రావడం లేదని జగన్మోహన్ రెడ్డి. ఇది సానుభూతి తెచ్చే పని కాదు, అంశం కాదు కదా. మీకు అట్లా అంటే మీకు ఒక్క సీట్ వచ్చినప్పుడు కూడా నా పార్టీ వాళ్ళు వెళ్తుంటారు కదా. ఇప్పుడు బీజేపీకి 2018లో తెలంగాణలో ఒకటే సీట్ వచ్చింది రాజాసింగ్. నాకు ఒక్కటే వచ్చింది కదా నేను పోనని ఆయన అసెంబ్లీకి పోకుండా ఉండలే కదా. సో అందువల్ల ఇప్పుడు సిపిఐకి నేను సాంబశివరావు ఒక్కటే సీట్ వచ్చింది కదా. ఆ ఒక్క సీటు కూడా సిపిఐ ఆయన రోజు మాట్లాడుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి ఎవరు మాట్లాడకపోయినా రైజ్ చేశాడు, కార్మికుల గురించి కష్టజీవుల గురించి మాట్లాడుతున్నాడు కదా. అందువల్ల ఒక్కడున్నారా నలుగురున్నారా అని కాదు, నీ పాత్రను పోషించాలి. సో అందువల్ల ఆయన ఆ కాంటెక్స్ట్ ఒకటి. అది కూడా ఇంకొకటి, చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పోను అన్నది ఎప్పుడు టర్మ్ ఎండింగ్లో, జగన్మోహన్ రెడ్డి టర్మ్ బిగినింగ్లో పోనంటున్నాడు. టర్మ్ ఎండింగ్ వేరు. టర్మ్ ఎండింగ్ అంటే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో వెళ్ళడం వేరు, టర్మ్ బిగినింగ్లో పోవడం ఏంటి ఎవరైనా. సో ఇది రెండవ ఫ్యాక్టర్. అందువల్ల ఒకటి అసెంబ్లీకి పోకపోవడం అనేది మొదటి అంశం. రెండవ అంశం ఏంటి, అసలు క్షేత్రస్థాయిలో కూడా చాలా చోట్ల నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే స్థాయిలో వైసీపీ ఫీల్డ్లో లేదు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఉన్నట్లుగా కాంగ్రెస్ పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో లేదు. లీడర్లు స్టేట్మెంట్లు ఇవ్వడము, జగన్మోహన్ రెడ్డి తమ వారిపైన దాడులు జరిగితే ఓదార్పు యాత్రలకు వెళ్ళడము మినహా ప్రజా సమస్యలపైన సమీకరించి నిలదీయడం, దానికి ఒక కారణం కూడా కావచ్చు ఇంకా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అసంతృప్తి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే గతంలో కొన్ని స్కీములు ఇప్పుడు ఇవ్వడం లేదు కదా అనే ఒక భావన ఉంది. అదే సమయంలో గ్రామ స్థాయిలో కూడా రోడ్లు బాగైనాయి, అతుకుల గొంతులాగా ఉండేవి, కనీసం రోడ్లు మంచిగానైనా సంతృప్తి ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది అని అనుకోను. సో అందువల్ల ఇంకా పొలిటికల్ సిచ్యువేషన్ తమకు అనుకూలంగా రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దామని కూడా లేకపోవచ్చు. తర్వాత టీడీపీ ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న అటాక్ వల్ల కావచ్చు, డిమారలైజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోతే అనీమియా వస్తుంది, రక్తహీనతలాగా పొలిటికల్ అనీమియా. వైసీపీ పొలిటికల్ అనీమియాతో బాధపడుతుంది వైసీపీ. సో ఆ పొలిటికల్ అనీమియా వల్ల కావచ్చు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ కార్యాచరణ లేదు. ఇది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే పోలరైజేషన్. తమకు ఎలాగూ ఓట్లు పడతాయి, కూటమి పట్ల వ్యతిరేకత వస్తే తమకు కాకపోతే ఎవరికి వస్తాయి అనేటువంటి ఒక భావన కూడా ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణలోమో కాంపిటేటివ్ అపోజిషన్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తే అటు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అక్కడ కాంపిటేటివ్ అపోజిషన్ లేదు. అంటే అపోజిషన్ స్పేస్లో కాంపిటీషన్ లేకపోవడం వల్ల బహుశా కాంప్లజెన్సీ జగన్లో పెరిగి ఉంటుంది, ఉదాసీనత. ఏమవుతుంది, వ్యతిరేకత మాకే కదా రావాల్సింది ఆటోమేటిక్గా అని. ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే జగన్కు మీకు ఇక్కడ బీఆర్ఎస్కు ఏమో అనివార్యం కదా, పక్కన బీజేపీ ఉన్నది, వీళ్ళు ఖాళీగా కూర్చుంటే బీజేపీ వచ్చేస్తుంది. సో కొద్దిగా ఒక్కరోజు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతే వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు రూము. సో అలా ఉన్న స్పేస్. సో ఇక్కడ కాంపిటేటివ్ అపోజిషన్ ఉంది. అనివార్యంగా బీఆర్ఎస్ ఇక్కడ ఫైట్ కాకపోతే ఇది ఫైట్ ఫర్ సర్వైవల్ కదా. సో అక్కడలాగా ఆంధ్రప్రదేశ్ లాంటి లగ్జరీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న లగ్జరీ బీఆర్ఎస్కి లేదు. ఇట్ కెనాట్ రిలీష్. కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం, విరామం తీసుకుందాం అంటే అవకాశమే లేదు కదా, బీజేపీ వచ్చేస్తే ఫీల్డ్లోకి నువ్వు రాకపోతే. సో అక్కడ ఆ ప్రాబ్లం లేదు కదా అనేది థర్డ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి. ఆయన సన్నిహితులు చెప్పేది ఏంటంటే ఆయన భరించలేడు అవమానాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అవమానాన్ని భరించాడు. 23 మంది
ఆంధ్రప్రదేశ్కు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చిన నాయకుడైనా తన వయసులో చిన్నవాడైనా తన చిరకాల మిత్రుడు ప్రత్యర్థి అయిన రాజశేఖర రెడ్డి కొడుకు పాలించిన అపోజిషన్లో నిలబడి చంద్రబాబు నాయుడు ఫైట్ చేశాడు. ఆయన ఆఖరికి నీచమైన స్థాయికి ఆయన భార్య గురించి వ్యాఖ్యలు చేసిన ఆల్ దట్ ఇయర్ ఫేస్డ్, ఆ విషమంతా మింగాడు. సో అందువల్ల అతనికి ప్రజలు సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక సహనము లేదు అని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హాల్యూసినేషన్లో ఉన్నాడు అని నా నమ్మకం. హాల్యూసినేషన్ అంటే భ్రమ, తాను బాగా చేశాడు కానీ ప్రజలు ఎందుకు ఓడించారు అని. చంద్రబాబు నాయుడుకు కూడా ఈ భావన ఉండే మొదట్లో 2019 ఎలక్షన్ల తర్వాత నేను ఏం తప్పు చేశాను, నన్ను ఇంత తక్కువగా ఎందుకు ఓడించారు, నేను ప్రజలకు అంత ఇబ్బంది పెట్టాను అని స్టేట్మెంట్లు ఉన్నాయి. బట్ చంద్రబాబు నాయుడు కుడ్ రియలైజ్ ఇమీడియట్ కొంత బయటపడ్డాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలిసి రావడంతో ఊపొచ్చేసింది. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి స్టిల్ అనేబుల్ టు యాక్సెప్ట్. సో పొలిటికల్ రియాలిటీని మనం అంగీకరించకపోతే పొలిటికల్ రియాలిటీని మార్చుకోలేము. ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్ను అంగీకరించాలి ఫస్ట్, తర్వాత కదా మార్చుకుంటాం. సిచ్యువేషన్ని అంగీకరించకపోతే మార్చుకోవడం ఎలా? ఇప్పుడు మీరు ఆకలితో ఇంటికి వచ్చారు, ఆ వంట ఆహారం లేదు, ఏం చేయాలి? ఆహారం లేదు, ఆహారం రెడీగా లేదు, అసలు రెడీగా ఉండాల్సిందే, ఎప్పుడైనా రెడీగా ఉండేది, ఈసారి ఎందుకు లేదు? మరి నేను ఎప్పుడు ముందే ఇవన్నీ అనుకున్నాను అనుకోని ఏమన్నా వస్తుందా? రియాలిటీ ఆహారం లేదు, ఏం చేయాలి? వెంటనే కుక్కర్ ఆన్ చేసి వంటన్నా వండుకోవాలి, లేదంటే స్విగ్గీ జొమాటోనన్నా నొక్కాలి. ఇక రెండే కదా పద్ధతులు. ఇది కాదు, అసలు అట్లా కాదు, అసలు నా భార్య ఎప్పుడైనా వండి పెట్టేది, ఇవాళ ఎందుకు వండి పెట్టలేదు? అసలు భార్య వండి పెట్టకుండా ఉండదు, వండి పెట్టకపోయినా నాకు చెప్పేది కదా, నాకు చెప్పుడు నేను బయట తినచ్చేటండు కదా అని ఇట్లా చర్చించుకుంటూ కూర్చున్నా అనుకో, అన్న ఆకలి తిడుతుందా? సో యూ అండర్స్టాండ్ ద రియాలిటీ. ఏ కారణాలు ఏదైనా వంట కాలేదు, సో స్టార్ట్. నీకు ఓపిక ఉంటే కుక్కర్ ఆన్ చేయి, గ్యాస్ స్టవ్ ఆన్ చేయి, లేదంటే స్విగ్గీ నొక్కు, జొమాటో నొక్కు. ఈ రెండు కాదంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా? స్టిల్ అనేబుల్ టు బిలీవ్ నేను కరెక్టు, నా విధానాలు కరెక్టు, నేను అద్భుతంగా పాలించాను, ఈ ప్రజలే ఎందుకు ఓటేశారో నాకు అర్థం కావడం లేదు అని. అలా అర్థం కాకపోతే కష్టం. సమ్వన్ హూ కెనాట్ యాక్సెప్ట్ ద రియాలిటీ విల్ నెవర్ ఫేస్ ఇట్. అందువల్ల ఫస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ, దెన్ ఓన్లీ యూ కెన్ ఫేస్ ఇట్ కదా.